హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ లక్ష్మి. ఈరోజు ఈ వీడియో రూపంలో నేను మీతో షేర్ చేసుకునే విషయం ఏంటంటే, దయచేసి ఈ వీడియో అయితే ఎవరు మధ్యలో అయితే ఆపొద్దు, పూర్తిగా చివరి దాకా చూడండి. ఒక రైతుకు జరిగే అవమానం, రైతు కుటుంబానికి రైతు చేసే వ్యవసాయం వల్ల ఎంతమంది బాగుపడుతున్నా కానీ రైతునైతే మరీ చులకనగా చూస్తున్నారు. రైతుకి ఎక్కడా విలువ ఇవ్వట్లేదు. దయచేసి ఈ వీడియో విన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా షేర్ చేయండి. కొంతవరకైనా కానీ రైతుకు కొంతలో కొంతమంది అయినా కానీ విలువిస్తారు. దయచేసి ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి, ఎవరైతే మధ్యలో ఆపొద్దు. ఈ వీడియో చివరి దాకా చూస్తేనే ఒక రైతు విలువ అనేది కొంతమందికైనా తెలుస్తుంది. ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఒక రైతు వలన ఈ వీడియో ఇప్పుడు మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఒక రైతుకి ఒక ఉద్యోగస్తుడికి మధ్య జరిగింది ఇది. ఒక రైతు వలన ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి అంటే అది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక రైతు పండించే పంట, ఒక రైతు చేసే పని ద్వారా ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయో. ఒకటి ఎరువు బండి. ఫస్ట్ పంట వేయాలంటే ఎరువు బండి కావాలి. తర్వాత దుక్కి దున్నాలి, ట్రాక్టర్లోళ్ళు కావాలి, బళ్ళు కావాలి, ట్రాక్టర్ బళ్ళు. తర్వాత విత్తనం వేయాలంటే విత్తనం కొట్లోళ్ళు. విత్తనాలు మనం ఏ పైరు వేయాలన్నా ముందు సీడ్స్ అయితే ముఖ్యం కదా, విత్తనాలు కొట్లోళ్ళు. తర్వాత మోటార్లు కొట్లోళ్ళు. తర్వాత గన్ను, మనం మందు కొట్టే పవర్ స్ప్రేట్లు, ఏనా పవర్ స్ప్రేట్లు కానీ, చిన్న గన్నులు కానీ, పెద్ద గన్నులు కానీ, మనం ఏ మందు ట్రాక్టర్తో మందు కొట్టాలని, ఏటితో కొట్టాలని గన్నులు, మందులు కొట్లోళ్ళు. తర్వాత ఇవన్నీ ఇంత పని చేసి కష్టపడి పని చేస్తుంటే మనం పండించే పంటను అక్రమంగా అడిగి సొమ్ము చేసుకునే వ్యాపారస్తులు ఎక్కువ బతుకుతారు ఈ రైతుల వల్ల. కానీ ఆ వ్యాపారస్తుల వల్లనే రైతులకు కూడా అవమానాలు ఎక్కువ. తర్వాత మిషన్ కుట్టే వాళ్ళకి రైతులకి ఏం సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. మిషన్ కుట్టే వాళ్ళంటే ఇప్పుడు రైతు వేసే పంట మందులు చల్లుతారు కదా పైర్లకి, ఆ మందు పట్లు ఆ గోతాలు కడిగి మిషన్ కుట్టిస్తారు. ఎందుకంటే కోతలకి, కల్లాలకి, మిరపకాయల కిందకి ఏటికైనా పనికి వస్తాయి మిషన్ కుట్టేవాళ్ళు. తర్వాత కరెంటు సామాన్లు. ఎందుకంటే ఇప్పుడు మనం రైతు పంట వేసిందంటే ఏ పని చేయాలన్నా కరెంటు కావాలి. కరెంటు సామాన్లు, మోటార్ అంటే కరెంటే, పైపులు అంటే కరెంట్, అవన్నీ కరెంటు సామాన్ల కిందకు వస్తాయి కాబట్టి కరెంటు సామాన్లు కుట్లోళ్ళు బతుకుతారు. తర్వాత లైన్ మ్యాన్లు, ఎక్కడ జంపర్లు పోయినా ఏవి పోయినా కానీ మనకు 100 అయినా 50 అని ఇచ్చి లైన్ మ్యాన్లు. తర్వాత వీటన్నీ ఇంత చేస్తున్నాం, రైతు పంట వేస్తున్నాడంటే ముందు ముఖ్యంగా బతికేది కూలోళ్ళు. ఎందుకంటే ఏ కడుపుకి ఒక్క పూటకు అన్నం లేని వాళ్ళైనా కడుపు నిండా ఒక్క పూట అన్నం తెచ్చుకొని కొనుక్కొని తినాలన్నా కానీ ఒక్క రైతు పంట వేస్తే ఆ రైతు వేసే పంటని ఇంటికి చేర్చేది కూలి. రైతు పంట వేస్తేనేగా కూలి జనం అనేది కూలికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేది. ముఖ్యంగా వీటన్నిటికీ రైతు వేసిన పంటని ఇంటికి చేర్చే కూలి రైతు కాడికి ఎక్కువ బతుకుతుడు. తర్వాత పెట్రోల్ వాళ్ళు, డీజిల్ వాళ్ళు, అవి లేని అసలు నడవు కదా బళ్ళు, వాళ్ళు బతుకుతారు బాగా. ఆఖరికి రైతు పండించే పంటని పందుల బారి నుండి కాపాడడానికి పాత చీరలు కూడా మనం కట్టి వాడి పడేసిన పాత చీరలు కూడా రైతు పంటకు ఉపయోగిస్తాడు. పందుల బారి నుండి మొక్కజొన్నకైనా, వరికైనా ఇలా చుట్టూరు పందులు దొక్కకుండా కర్రలు బాది పాత చీరలు అమ్ముకునే వాళ్ళని కూడా రైతు బతికిస్తున్నాడు. ఈ విషయం ఎవ్వరూ గుర్తించరు. ఒక్క నిమిషం ఆలోచించండి మీరే. పాత చీరలు అమ్ముకునే వాళ్ళని కూడా రైతు బతికిస్తారు. అలాగే బాడగ బళ్ళు, లారీలు, ఇంకేం రైతు పండించే పంటని ఎక్స్పోర్ట్ చేయాలంటే లారీలకు లోడ్ చేయాలి కదా, లారీలు బతుకుతారు. డ్రైవర్లు బతుకుతారు. అంటే ఓనర్లు దోలలేరుగా, అంటే అందరు చేతైన వాళ్ళు చేతగాని వాళ్ళు అందరూ ఉంటారు కదా, అందుకని లారీలోళ్ళు, డ్రైవర్లు మొత్తం బతుకుతారు. కాటా వాళ్ళు, మనం వేసే పంటని కాటా వేసి సొమ్ము చేసుకోవాలంటే కాటా వాళ్ళు బతుకుతారు. కానీ ఇవన్నీ ఏ రైతుకి అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎవ్వరికి అర్థం కావట్లేదు. రైతు వేసే పంట వలన ఇంతమంది బతుకుతున్నారు, ఎంత లాభం ఉందని ఎవరైతే అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే,
ఒక మండల ఆఫీసు దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి ఒక రైతు ఒక ఉద్యోగస్తుడు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళ పని మీద వెళ్ళారనమాట. వాళ్ళ పని మీద అయితే బురద బట్టలు కట్టుకున్న రైతునేమో బయట నించోబెట్టారు. ఈ ఉద్యోగస్తున్నేమో లోనకు పిలిచి సకల మర్యాదలు కాఫీలు ఇచ్చి, టీలు ఇచ్చి, వాటర్ ఇచ్చి మర్యాదలతో అతని పని ఇతన్ని నిలబెట్టి అతని పని చేసి బయటకు పంపారు. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతని వలన ఎక్కువ లాభం ఉందా, అతని వలన ఎక్కువ లాభం ఉంది? ఎందుకు అతనికి అంత గౌరవం ఇచ్చా? తనకున్న ఉద్యోగానికి. తనకు ఉన్న ఉద్యోగం ఎలా వస్తుంది? ఒక రైతు పండించే పంట వల్లనే మీకు అక్కడ ఉద్యోగాలు, మీరు ఏసీ రూముల్లో కూర్చుంటుంది. ఆ విషయం గుర్తించకుండా రైతుకి విలువ ఇవ్వకుండా కించపరిచి అవమానిస్తున్నారుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆ రైతు పంట మానేస్తాడు, ఆ ఉద్యోగస్తుడు ఉద్యోగం మానేస్తాడు. యావత్ భారతదేశానికి ఎక్కువ నష్టం ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం మానేస్తే నష్టం వస్తుందా? ఒక రైతు తన పండించే పంటను ఆపేస్తే, రైతులు తన పండించే పంటలను ఆపేస్తే నష్టం వస్తుందా? ఒక్క నిమిషం ఆలోచించి రైతుల్ని కించపరచడం, అవమానించడం, అగౌరవించడం మానేయండి. ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉద్యోగం మానేస్తే ఏ నష్టము ఉండదు దేశానికి. కాకపోతే తన కుటుంబం వరకే నష్టం. తన కుటుంబాన్నే తను పోషిస్తున్నాడు. అదే రైతులు పంటలను మానేస్తే ఇప్పుడు నేను చెప్పిన కుటుంబాలు మొత్తము బతుకుతున్నాయి. రైతు పండించే ఈ కుటుంబాలే కాకుండా రైతు పండించే పంట యావత్ భారతదేశానికి 3 పూట్ల అన్నాన్ని పెడుతుంది. నిజమో కాదు దయచేసి ఒక్క నిమిషం ఆలోచించి, ఎవరైనా ఏ ఉద్యోగస్తుడైనా ఏ జాబ్ చేసే వాళ్ళైనా ఒక్క నిమిషం ఈ వీడియో చూసి ఆలోచించి రైతులకు ఇచ్చే విలువ, రైతులకు ఇచ్చే గౌరవం రైతులకు ఇవ్వండి. ఎవరిని కించపరిచి అగౌరవపరచకండి. వీడియో అయితే దయచేసి అందరికీ షేర్ చేయండి. జై జవాన్ జై కిసాన్, మీ రైతు బిడ్డ లక్ష్మి. బాయ్.